కంటోన్మెంట్ నియోజకవర్గం 2వ వార్డులో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలం గడిచినా పాలకులు మారినా సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిందని వాపోయారు. స్థానిక నేతలు, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యులు ఈ సమస్యను చూసి వెళ్లిపోవడం తప్ప మరమ్మతులు చేసిన వారు లేరని ఆరోపించారు. ఇక అన్ని వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన నామినేటెడ్ సభ్యురాలు 2వ వార్డులోని ఈ సమస్యను ఎందుకు పరిష్కారం చేయడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కావాలనే ఈ సమస్యపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా లేక మరేదైనా సమస్య ఉందా అన్న అనుమానం తెరమీదికి వస్తోంది. ఇదిలా ఉండగా మాజీ బోర్డు సభ్యుల మధ్య రాజకీయ గొడవతోనే ఈ సమస్య పరిష్కారం నోచుకోవడం లేదని స్థానికంగా చర్చ సాగుతోంది. స్థానికంగా ఎలివేటెడ్ కారిడార్ కోసం రోడ్డు మళ్లింపు చేస్తున్న కారణంగా ఈ రోడ్డును వెంటనే మరమ్మతులు చేయాలని బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేది, నామినేటెడ్ సభ్యుడు బానుక నర్మదా, కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అయ్యప్ప స్వాములకు అల్పాహార సేవా కార్యక్రమాన్ని 43 రోజుల పాటు నిర్వహించినట్లు శ్రీ గణేష్ ఫౌండేషన్ నిర్వాహకులు ముకుల్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గం తాడ్బండ్ హనుమాన్ దేవాలయంలో ఏర్పాటు చేసిన చివరి రోజు అల్పాహారం సేవా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్వాములకు అల్పాహార వితరణ చేశారు. సేవే తమ ప్రథమ ధర్మమని ఆయన స్పష్టం చేశారు. తన తండ్రి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించిన శ్రీ గణేష్ ఫౌండేషన్ ను మరింత ముందుకు తీసుకువెళతానని, భవిష్యత్తులో నిర్వహించే ప్రతి కార్యక్రమానికి అందరి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు, స్థానికులు, శ్రీ గణేష్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
పౌర్ణమి సందర్భంగా శివ పంచాయతన ఆంజనేయ స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గం 6వ వార్డు సీతారాంపురం కాలనీలోని శివ పంచాయతన ఆంజనేయ స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు ఇరువురికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శాల్వాతో సత్కరించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన వితరణ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. సత్యనారాయణ కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు విజయ్, సంజీవ్, రాజేందర్, ఎస్ఎన్ చారి, చంద్రమౌళి రాజు, శ్రీకాంత్ రెడ్డితో పాటు స్థానికులు బండి శ్రీనివాస్, మధు, ప్రశాంత్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. తాజా వార్తల కోసం MRTV తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.